బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ జయ హో జయ హో జేఎస్పీ జయ హో జేఎస్పీ జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని. హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ. బీసీ హలో బీసీ, హలో బీసీ. విజయవంతం చేద్దాం జాతీయ ఓబీసీ మహాసభను, విజయవంతం చేద్దాం బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభను, విజయవంతం చేద్దాం జాతీయ ఓబీసీ మహాసభను. బీసీల ఐక్యత, బీసీ మహిళల ఐక్యత, బీసీ కుల సంఘాల ఐక్యత, బీసీ విద్యార్థుల ఐక్యత, బీసీ యువజనుల ఐక్యత, బీసీ ఉద్యోగుల ఐక్యత. హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ. జై ఓబీసీ, మై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, మై ఓబీసీ, మై ఓబీసీ. హలో బీసీ, హలో బీసీ. బీసీల ఐక్యత, బీసీ మహిళలు పురుషుల ఐక్యత, బీసీ మహిళలు పురుషుల ఐక్యత. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వర్షం పడుతుంది. ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ఆగస్టు 7న బెంగళూరులోని సిటీ యూనివర్సిటీలో జరిగేటువంటి అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేక బస్సుల ద్వారా దాదాపు 10 ప్రత్యేక బస్సుల ద్వారా బెంగళూరుకు బయలుదేరడం జరుగుతుంది. ఈ బెంగళూరుకు దాదాపు తెలంగాణ నుండి 1000 మంది ఓబీసీ ప్రతినిధులం రేపు జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయడానికి ఈ హైదరాబాద్ గన్ పార్క్ నుండి మేము బయలుదేరడం జరుగుతుంది. ఈ సందర్భంగా బెంగళూరులో జరిగేటువంటి జాతీయ మహాసభను విజయవంతం చేయడం ద్వారా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీలను ఐక్యత పరచడానికి, దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీలను జెండాలకు, ఎజెండాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఈ జాతీయ మహాసభలను మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్టు ఆగస్టు 7 దేశంలో పార్లమెంటులో వీపీ సింగ్ గారు ప్రకటించిన రోజైనటువంటి ఈ ఆగస్టు 7 బీసీలకు పర్వదినం, పండుగ దినం. కాబట్టి ఈ దినం నాడు విజయవంతం చేయడానికి ఇవాళ బీసీల దండు బయలుదేరింది. ఒక్క తెలంగాణ నుంచి ఇవాళ 1000 మందిమే కాదు, మొత్తం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, అదేవిధంగా హర్యానా, ఢిల్లీ, దేశం నలువైపుల నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఏపీ నుండి యూపీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశంలో ఉన్నటువంటి బీసీల దండు అంతా బెంగళూరుకు చేరుకోబోతున్నాం. ఈ బెంగళూరు మహాసభ ఒక హిస్టారికల్గా నిర్వహించబోతున్నాం. ఈ బెంగళూరు మహాసభకు ప్రత్యేకత ఉన్నది. గతంలో 10 జాతీయ మహాసభలు జరిపినాం, కానీ ఈ 11వ జాతీయ మహాసభ రేపు దేశంలో బీసీ రాజకీయ ఉద్యమ విస్తరణ చేపట్టడానికి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి ఆ భవిష్యత్తు కార్యాచరణను
ఆ మహాసభలో చర్చించి ఇలా ప్రకటించడానికే జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ జాతీయ ఓబీసీ మహాసభకు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, అదేవిధంగా అక్కడ పిసిసి అధ్యక్షుడు హరిప్రసాద్ గారు, ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ మంత్రులు, బీసీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బీసీ పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున ఇలా హాజరవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటి ఇక్కడ శపథం చేస్తున్నాం. మేము దేశంలో 11 రాష్ట్రాల్లో ఇప్పటివరకు వేల మందిని కదిలి ఇలా సభలు, సమావేశాలు, ధర్నాలు, ముట్టడులు విజయవంతం చేశాం. ఈ ఉద్యమం ఆగదిగా ఈ దేశంలో మొదలైనటువంటి బీసీ ఉద్యమం ఈ దేశమంతా విస్తరిస్తాం. మా హక్కులు మేము కోల్పోతున్నటువంటి హక్కులు ఏవైతున్నాయో కులగణనలో, జనగణనలో కులగణన కానీ, రిజర్వేషన్ల పెంపు కానీ, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోట కానీ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ, చట్టసభల్లో రిజర్వేషన్లు కానీ, ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ డిమాండ్ల సాధన కోసం ఖచ్చితంగా ఇవాళ మేము పోరాటం చేయడానికే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇవాళ మర్యాదగా ఈ ప్రభుత్వాలు మా డిమాండ్లు నెరవేరిస్తే సరే, లేదా బీసీ జంజీ ఉద్యమం వస్తుంది. ఇక బీసీ కాక్రోజ్ ఉద్యమం మొదలవుతుంది. కాక్రోజ్ ఉద్యమం, జంజీ ఉద్యమం ఎట్లా మొదలైందో ఈ బీసీ ఉద్యమం కూడా దేశంలో అట్లా ప్రారంభమవుతుంది. అది బెంగళూరు ఒక వేదికగా మారబోతుంది. కాబట్టి ఇవాళ పాలకులను మేము హెచ్చరిస్తున్నాం. కదిలింది బీసీ దండు, ఖబర్దార్. మీరు ఎక్కడ దాచుకున్నా మా హక్కుల కోసం ఖచ్చితంగా మీ మెడలు వంచడానికి ఈ బీసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోతున్నాం. ఇప్పటికైనా మా వాటా మాకు ఇవ్వాలి. మర్యాదగా మా వాటా మాకు ఇవ్వకపోతే ఇక దంచి తీసుకునుడే. ఇందులో ఎలాంటి రాజీ లేదు, ఎవరితో రాజీ పడేది లేదు. ఇవాళ మహిళలు పెద్ద ఎత్తున ఇవాళ కొంగు నడుముకు జుట్టవే చెల్లమ్మ కొడవన్లు కాదు పిడికిలి బిగించి ఇవాళ బెంగళూరుకు బాటపట్టిరు. కుల సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ ఇవాళ బెంగళూరు సభను విజయవంతం చేయడానికి కదులుతున్నాం. ఖచ్చితంగా మా రాయితీలతో రాజీ పడేది లేదు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, ఢిల్లీ కోట మీద బీసీల జెండా ఎగిరేయడమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై బీసీ. రమ్మను.